సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మిమ్మల్ని తన సమృద్ధైన దీవెనలతో ఆయన మిమ్మల్ని నింపుడుగాక, తన మేలులతో ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఆశలన్నీ ఆయన తీర్చునుగాక. పరమతండ్రి సన్నిధానంలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనంలో నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. అవును ప్రియులారా, నిజమే. నమ్మకమైన వ్యక్తులు వారి యొక్క స్నేహితులను కానీ, లేకుంటే వారి యొక్క జీవిత పాలి భాగస్తులను కానీ, లేకుంటే వారి యొక్క యజమానులను కానీ, యజమానురాలను కానీ వాళ్ళ యొక్క బలహీనతలు ఏదన్నా ఉంటే వారు అనేకులకు చెప్పరు, అనేకులకు బయట పెట్టరు. అవి అనేకుల ఎదుట వాటిని చెప్పి వారిని అయ్యో తక్కువ చేయరు సుమా. కాబట్టి నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన స్నేహితులు కానీ, నమ్మకమైన జీవిత పాలు భాగస్తులు కానీ, నమ్మకమైన దాసులు దాసురాళ్ళు కానీ వారి యొక్క జీవితంలో వారెప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలు అనేకులకు చెప్పరు. అనేకులకు చెప్తున్నారంటే వారు కొండగాడే ఉన్నాడు, వారు నమ్మకమైన వ్యక్తి కాదు సుమా. కాబట్టి కొండగాడే మన యొక్క విషయాలు బయట పెడతాడు, మన బలితలు బయట పెడతాడు. అదే నమ్మకమైన వ్యక్తి అయితే సంగతులు దాచుతాడు. కాబట్టి ప్రేమ అనేకమైన దోషములను కప్పును, అనేకమైన పాపములు కప్పుతుంది. కాబట్టి నీ సహోదరునికి, నీ సహోదరికి, లేకుంటే నీ యజమానునికి, యజమానురాలికి నువ్వు నమ్మకమైన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి యొక్క బలితలను బట్టి అతన్ని నువ్వేం చేస్తావంటే అతనికి మాత్రమే చెప్తావు, అతనికి మాత్రమే బయలుపరుస్తావు, అతనికి మాత్రమే తన యొక్క బలితలు చెప్పి ఆ బలితలు జయించేటట్టు నువ్వు చేస్తావు. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏమని సెలవిస్తూ వస్తున్నాడంటే నమ్మకమైన వ్యక్తికి ఆశీర్వాదాలు తప్పగా వచ్చును. నమ్మకమైన వారు తప్పక ఆస్వాదింపబడతారు. ఎందుకంటే వారి యొక్క స్నేహితుల గురించి, వారి బంధువుల గురించి, వారి తోబుట్టుల గురించి, వారి అన్నదమ్ముల గురించి, లేకుంటే వారి జీవిత పాలిభాగస్తుల గురించి వారు ఎక్కడ చెప్పుకోరు, వాళ్ళ బలితలు చెప్పారు. తద్వారా ఆ వ్యక్తి యొక్క స్థితిని వారు గౌరవాన్ని కాపాడుతారు. కాబట్టి గౌరవాన్ని కాపాడి వారి యొక్క ఉన్నతమైన స్థితిని కాక్షించేవారు ఎవరు కూడా గొప్పగా వారిని చూసుకుంటారు, వారి సంగతిని దాచిపెడతారు, వారి మాత్రమే తెలియపరుస్తారు. వారికి మాత్రమే సహోదరుడా నీకు ఈ బలిత ఉంది, దీనిలో నుంచి బయటకు రా, ఇది బలితను జయించు అని తెలియజేస్తారు సుమా. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి నమ్మకమైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తులకు ఆయన ఏం చేస్తున్నాడు? గృహ నిర్వాహకత్వాన్ని అప్పగిస్తున్నాడు. కాబట్టి గృహ నిర్వాహకత్వాన్ని ఎవరికి అప్పగిస్తారు? నమ్మకమైన వ్యక్తులకు అప్పగిస్తాడు. కాబట్టి పరమతండ్రి మనల్ని కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఉండమని కోరుతున్నాడు. అటు విధంగా మనం కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఉండి అనేక విషయాలలో వారి బలితలను మనం కప్పిపుచ్చి అనగా వేరే వాళ్ళకి చెప్పకుండా వారికి మాత్రమే చెప్పి పరమతండ్రి దృష్టిలో మనము నమ్మకమైన వారిగా మనం కనపరుచుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నమ్మకమైన వాడు సంగతులు దాచునున్నావు నాయన. కాబట్టి మేము తండ్రి నమ్మకమైన వ్యక్తులుగా కనబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోషువ మెస్సియా కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.